ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు కృపలో ప్రతి ఉదయం యేసయ్య ప్రేమగల మాటలు వింటూ ఆత్మీయ క్షేమం అందుతున్నారని మిమ్మల్ని బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచయాన్ని ప్రోత్సహించండి. దేవుని మహిమార్థమై అనేక మందిని బలపరచాలి, రక్షించాలి, పరిశుద్ధులుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలని ప్రతి ఉదయం యేసయ్య ప్రేమగల మాటలతో మిమ్మల్ని పలకరించడం చాలా సంతోషంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అధికమైన మేలు చేస్తారని చెప్పిన యేసయ్య ఆ మేలును ఎలా స్వతంత్రించుకోవాలనే క్రమంలో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిజంగా మంచి దేవుడు, మనకు మేలు చేసే దేవుడు, ఆయన మనం కలిగి ఉండటం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. దేవుడు మనకు కాపరైతే, గొర్రెలమైతే మనం ఆయన కాపరైతే ఆ గొర్రెలకు ఎంతో మేలు జరుగుతుంది. అవును కదా? అందుకే ఈ రోజున మీకు 23వ కీర్తన గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాం. మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి సండే స్కూలు టీచర్ వారి పిల్లలకి కంఠస్థ వాక్యంగా 23వ కీర్తన వారందరిని చదువుకొని రమ్మని పిల్లలందరికీ చెప్పింది. పిల్లలు 23వ కీర్తన చాలా చిన్నది కదా, చక్కగా కంఠస్థం చేసుకొని మరుసటి ఆదివారానికి సండే స్కూల్కి వచ్చారు. వచ్చినప్పుడు టీచర్ గారు ఆ పిల్లల్ని సండే స్కూలు 23వ కీర్తన కంఠస్థ వాక్యం చెప్పండి అని చెప్పేసి చెప్తే ఒక అమ్మాయి లేచి 23వ కీర్తన మొదటి వచనం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పి ఆగిపోయింది. అప్పుడు టీచర్ గారు ఇంకా కంటిన్యూ చేయి, చెప్పు మొత్తం అంటే మరలా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏంటి అక్కడే ఆగిపోతున్నావు? యెహోవా కాపరి అయితే ఇంకా కీర్తనలు చరణాలు ఇంకా ఉండే కదా, చెప్పవేందంటే అప్పుడు ఆ పాప అంటదంట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరిగా ఉంటే నాకు ఇంకేం కావాలి? నాకు ఇంకేం కలగదు, నాకేం కాదు, అన్నీ ఆయన ద్వారా, ఆ కాపరి ద్వారా నాకు అనుగ్రహించబడతాయి అని ఆ పాప చెప్పి టీచర్ గారు ఆశ్చర్యపోయింది. ఆ మాటలో ఉన్న ఆ ఆంతర్యాన్ని, ఆ భావాన్ని ఈ చిన్నపిల్ల గ్రహించి, దేవుడు నాకు కాపరిగా ఉంటే చాలేక ఇక అన్నీ నాకు వాటంతటవే వచ్చేస్తాయి అని చెప్పేసి ఆశ్చర్యపోయింది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? దేవుడు మీ కాపరైతే మేలులన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి కదా. ఇంతకీ దేవుడు కాపరైతే ఏం జరుగుతుంది? భక్తుడైన దావీదు చెప్పాడు కదా, గాఢాంధకారపు లోయల అనుభవాలు ఆయన కాపరైతే పచ్చిగల చోట్ల ఉంటామని, శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడని, కృపాక్షేమములే నా వెంట వస్తాయని, నా గిన్నె నిండి పొర్లుచున్నదని. చూడండి, ఇన్ని మేలులు, ఇన్ని ఆశీర్వాదాలు భక్తుడైన దావీదు చెప్పాడు. అందుకే యెహోవా నా కాపరి, దేవుడు కాపరైతే ఆయన నిన్ను కాపాడుతాడు. యెహోవా కాపరైతే ఆయన నిన్ను మేపుతాడు, పోషిస్తాడు. యెహోవా కాపరైతే నీకు ప్రాకారాలు కట్టబడతాయి. యెహోవా కాపరైతే ఆయన నీకు ముందు నడుస్తాడు. యెహోవా కాపరైతే నీకు కొదువే ఉండదు. హల్లెలూయా. మేలులకు కొదువే ఉండదు యెహోవా కాపరైతే. మరి ఈ రోజున ఆ దేవుణ్ణి నాకు కాపరిగా ఉండు ప్రభువా అని ప్రభువుకి చెప్పగలుగుతావా? నా కాపరివి నువ్వే ప్రభువా అని చెప్పి ప్రభువుని ఆహ్వానించగలుగుతావా? దేవుని బిడ్డలారా, ఇంట్లో భర్త వంటగదిలో ఏమి లేకపోతే స్త్రీలు భర్త మీద ఏడుస్తారు, అద్దా లేదు, ఇద్దా లేదు, అది ఇదని చెప్పేసి. అందుకే ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు కాపరైతే నీకేం కొదువు ఉండదు. మీ కాపరిని అడగండి, మీరు యేసయ్యని అడగండి, మీకు కావలసింది. ప్రభు మీకు సమృద్ధినిస్తాడు. చెప్తారా, యేసయ్య నువ్వు నా కాపరివి, నేను నీ గొర్రెని, నన్ను కాయి, నన్ను మేపు, నన్ను పోషించు, నాకు కావలసినది నువ్వు నా కాపురవు అయితే నాకేమి కొదువులేదు. ప్రార్థన చేస్తా. మంచి కాపురవైన యేసు ప్రభువా, గొర్రెలు గొప్ప కాపురవైన యేసయ్య, ప్రధాన కాపురవైన యేసయ్య, మా మంచి కాపరి, గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరి, గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి, నీకు వందన. నీవు మాకు కాపరిగా ఉంటే, మా కోసం ప్రాణం పెట్టిన కాపరుగా, మమ్మల్ని బ్రతికించిన కాపరుగా, మమ్మల్ని పోషించే కాపరుగా, నడిపించే కాపరుగా, కాసే కాపరుగా, పోషించే కాపరు. అందుకే ప్రభువా, ఈ రోజున నువ్వు మా కాపురు అయితే ఈ మేలులన్నీ మాకు కలుగుతాయి. కాబట్టి యేసయ్య మా అందరికీ కాపరుగా ఉండి మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమెన్. ఆమెన్.